మై డియర్ మాస్టర్స్, ఆత్మబంధువులందరికీ నమస్కారం. ధ్యానగర్ జగత్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఫిల్మ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు మన మైత్రపుత్రుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహాపతి గారికి, స్వర్ణమాలపతి మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించిన ధ్యాన జగత్ టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మాస్టర్స్, పత్రిజీతో నేను వండర్ఫుల్ శీర్షికతో మన ముందున్నారండి ఈరోజు సి సురేష్ గారు. చక్కగా మనకు అద్భుతమైన తన ప్రయాణాన్ని మనకందరికీ కూడా తెలియజేయబోతున్నారు. ఈ విశేషాలన్నీ కూడా మరి సారు సుదీర్ఘమైన ప్రయాణంలో ఉన్నారండి. 2009 నుంచి PSSM తో కనెక్షన్ లో ఉన్నారు. అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. శాకాహార ర్యాలీలో వాలంటీర్ గా ఉంటున్నారు. అలాగే ధ్యాన మహాచక్రంలో కావచ్చు, ధ్యాన జగత్ మంత్లీ మ్యాగజైన్ మనకు చక్కగా పత్రిజీ యొక్క మానసక పుత్రిక అంటూ ఉంటాము మ్యాగజైన్ ని. అందులో కూడా వాలంటీర్ గా ఉంటారు, ట్రెక్కింగ్స్ లో ఉంటారు. అంటే సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. మరి పితామహాపతి గారితో కూడా కనెక్ట్ అయి ఉన్నారు. మరి రీసెంట్ గా వాల్డిమర్ మీగర్ గారు రచించిన అనస్థీషియా అంటే ఒక మేడం అండి, రష్యాలో ఉంటారు. మరి వారి యొక్క అద్భుతమైన జ్ఞానంతో కూడా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. మరి పిఎంసి తెలుగు కావచ్చు, పిఎంసి హిందీ కావచ్చు, చక్కగా కనెక్ట్ అయి ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి అంత అద్భుతమైన మాస్టర్ తో మనం ఈరోజు వారి యొక్క ప్రయాణాన్ని పత్రిజీతో నేను అన్న వండర్ఫుల్ జర్నీని తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా సార్ ఆహ్వానించుకుందాం. శ్రీ సురేష్ గారు, వి హార్టీలీ వెల్కమ్ యూ టు ది సెషన్ సార్. ద సెషన్ ఈజ్ ఆల్ యువర్స్. మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి. మరి ధ్యాన జగత్ మ్యాగజైన్ కానీ, మరి స్పిరిచువల్ ఇండియా కానీ, ఇవి నాకు రెండు కళ్ళు అన్నారు పత్రి సార్, మానస పుత్రికలు. సో పత్రి సార్తో మరి నా ప్రయాణము 2009లో మా ఫ్రెండ్ మా కాలనీలో ఉంటారు పులి రామ్మోహన్ రావు గారు ద్వారా ఈ ధ్యానంలోకి రావడము, మరి ముఖ్యంగా పత్రి సార్తో క్లోజ్గా ఉండటం అనేది మరి వారి వల్ల సాధ్యమైంది. మరి ధ్యాన జగత్తు ఎప్పుడు కానీ సారు నెలలో 3 నుంచి 4 రోజుల వరకు మంత్ ఎండ్లో వచ్చేవాళ్ళు. వచ్చి సారు చక్కగా ఆ కరెక్షన్స్ అన్నీ చేసి ఎడిటింగ్ టీంకి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఆ ఎడిట్ అయిన తర్వాత అవి మళ్ళీ ప్రింటింగ్కి వెళ్తాయి. ప్రింటింగ్కి వెళ్ళి కరెక్ట్ టయానికి, ఏ టయానికి అయితే ప్రేక్షకులకు వెళ్ళాలో ఆ టయానికి ఆ ప్రింట్ అయి రావటము, ప్యాకింగ్ కావటము, ఇవన్నీ మళ్ళీ ఆఫీస్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో సారు విదేశాలకు వెళ్ళినా కానీ, ఎక్కడ ఉన్నా కానీ ఆ 3-4 రోజులు కంపల్సరిగా ఆన్లైన్లో అన్న తెప్పించుకొని దాన్ని కరెక్షన్ చేసి కానీ నిద్రపోరు. సో ఆ 3-4 రోజులు హైదరాబాద్లో ఉన్నప్పుడు, ధ్యాన జగత్ ఆఫీస్లో కానీ అంబర్పేటలో కానీ ఉన్నప్పుడు మాకు కేశవరాజు గారి ద్వారా ఎంతో అద్భుతమైన అవకాశం దొరికేది. ఎందుకంటే సార్ షెడ్యూల్ మనకు తెలుసు. ఆ ధ్యానాంధ్రప్రదేశ్ కానీ ధ్యాన జగత్ కానీ చూస్తే ఆ మంత్ అంతా సారు ఎంత బిజీగా ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళు అన్ని మనకి A to Z. అంటే పొద్దుట ఎక్కడున్నారు, మధ్యాహ్నము ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ జరిగినాయి, ఎన్ని పిరమిడ్లు ఓపెన్ అయినాయి, ఎన్ని మీటింగ్లు అయినాయి, ఎవరు అన్నీ ఆ ఒక డైరీ లాగా వచ్చేసేది మొత్తం. సో అటువంటి టైట్ షెడ్యూల్లో మరి ఏ రాత్రి వస్తారో తెలియదు, పగులు వస్తారో తెలియదు, ఎలాగొస్తారో తెలియదు. అప్పుడు కేశవరాజు గారు రామ్మోహన్ రావు గారికి ఫోన్ చేసేవాళ్ళు. ఫోన్ చేసి సారు పలానా టైంకి వస్తున్నారు, మీరు పొద్దుట వచ్చేయండి అని. సో ఈయన కూడా చాలా డెడికేటెడ్ కాబట్టి టైం అనేది చూసుకోకుండా సార్ ఏ టైంకి వచ్చినా మార్నింగ్ 4-5 ఈ ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళం. సో ఒక్కొక్కసారి తాళం వేసేసి, తాళము కేశవరాజు గారి దగ్గర ఉండేది, సార్ లోపల పడుకునే ఉండేవాళ్ళు. సో కేశవరాజు గారి దగ్గరికి వెళ్ళి తాళం తీసుకొని మనమే తాళం తీసి లోపలికి వెళ్ళి సార్ దగ్గర 5 నుంచి 8 వరకు ఏదైతే టైం ఉందో అక్కడ సేవ అని చెప్పలేం, కానీ సార్కి మన కృతజ్ఞత భావంతో మనం మసాజ్ చేస్తాం అంతే. మనమేమి అక్కడ ఇచ్చేది లేదు. ఎందుకంటే ఆయన ఒక పరమాత్మ స్థితిలో ఉన్నారు. అంటే మనకు ఆయన ఎనర్జీ ఇస్తారు, కానీ మనం ఏదో చేస్తున్నామంటే అది ఒక భ్రమ అనిపిస్తుంది నాకు. సో నేను సేవ కూడాను ఏదో మన సమయాన్ని, మనల్ని ఆయన ఆ రకంగా చేసిన దానికి మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ఆ గోల్డెన్ పీరియడ్ అంటాను నా జీవితంలో. సార్తో ఆ 3 రోజులు 4 రోజులు ప్రతి నెల గడిపింది
జీవితం అంతా తీసుకుంటే అదొక లెక్క. ఈ ఈ ఈ ఏదైతే ఆ 5 to 8 ప్రతిరోజు ప్రతి నెలలో దొరుకుతుంది, అది ఇద్దరి వల్లే సాధ్యమైంది. ఒకటి రామ్మోహన్ రావు గారు, రెండు కేశవరాజు గారు. సో వాళ్ళకి నేను ఇప్పుడు కాదు, ఆఖరి శ్వాస వరకు కూడా కృతజ్ఞత చూపిస్తాను. ఎందుకంటే ఒక గురువు గారు కలవడమే ఒక అద్భుతం. అంటే మరి కలిసేదానికి, ఎందుకంటే నేను సహజంగా భయస్తుడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ వాతావరణం, పెరిగిన వాతావరణం కానీ అది భయంతో కూడినది. కానీ నాకు ముందు నడిపించేది కానీ, ఆ మార్గాన్ని చూపించేది కానీ వీళ్ళిద్దరు తీసుకున్నారు. కాబట్టి నా యొక్క ప్రయాణము అద్భుతంగా నడిచింది. ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా వీళ్ళిద్దరు నాకు సహాయం చేసేవాళ్ళు. సో అలాగా పత్రిసార్తో ప్రయాణము ఒక అద్భుతమైన చాప్టర్ చేయొచ్చు నా జీవితంలో సెపరేట్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే పత్రిసార్ని కలిచారో వాళ్ళందరికీ ఇదే ఫీలింగ్ ఉంటుంది. పత్రిసార్ నా పట్ల ఎంతో అద్భుతంగా ఆప్యాయంగా వ్యవహరించారు, నాకు ఏమేమి ఎక్కడెక్కడ నేర్పించారు. అది ఎలాగైనా సరే నా జీవితంలో ఇవన్నీ వెళ్ళిపోయినాయి, ఇవన్నీ కొత్తవి వచ్చాయి. ఇది ప్రతి ఒక్కరి యొక్క అనుభవం. సో నా జీవితంలో వచ్చిన ఒక 2-3 చెప్తాను. ఎందుకంటే చాలా ఉన్నాయి అసలు చెప్పడానికి. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి చాలా ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, సార్ 40 సంవత్సరాలలో 1,00,000కు పైగా మాస్టర్లని అసలు అందరికీ అసలు ఉండేది 24 అవర్స్. ఆ 24 అవర్స్లో మనం తీసుకున్నా కానీ ఎంతమందిని పర్సనల్గా అందరినీ కలిసి, అందరినీ మోటివేట్ చేసి, అందరికీ దారి చూపించి, అసలు భూమి మీద ఎవ్వరూ ఈ పని చేసిందో లేరు ఇంత షార్ట్ టైంలో అని నాకు అనిపిస్తుంది. కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సార్ని ఫీల్ అయినారు కుటుంబ సభ్యుల్లాగా. మనము వాళ్ళ కుటుంబ సభ్యులం అయిపోయినాం. ప్రతి ఒక్కరు అదే ప్రేమతో చూస్తారు, అదే ఆప్యాయతతో చూస్తారు, అదే అటెన్షన్ ఇస్తారు. ఇది చాలా అంటే ఎక్కడ ఉండదు. మనకు ఎంత అదృష్టము ఈ సమయంలో పత్రిసార్తో ఉండడం అనేది, సార్తో ఆ షేర్ చేసుకోవడం అనేది. అది సో ఒక్క అనుభవం నేను మరి ఈరోజు 1-2 మన టైం బట్టి నేను షేర్ చేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మరి ఈ కొత్త ఇప్పుడే పుట్టింది ఈ టీవీ, ధ్యాన జగత్ టీవీ. సో ఇది ప్రపంచం అంతా వ్యాప్తి చెంది పత్రిసార్ గురించి కానీ, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, మరి పిరమిడ్ జగత్తు అందరికీ వెళ్ళాలని, ఈ అహింసా జగత్తు వస్తే భూమి పులకరిస్తుంది, భూమాత తను ఎంతో హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్లో అని. భూమాత ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో జీవరాశులు అన్నీ కూడా హ్యాపీగా ఉంటాయి. సో ఇదే మన లక్ష్యం. కాబట్టి ఆ భూమాతకి, ప్రకృతి మాతకి, పత్రిసార్కి, పత్రి మేడం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం సబ్జెక్టులోకి వద్దాం. ఒకరోజు అంటే ప్రతి ధ్యాన మహాచక్రం అయిన తర్వాత ఒక విజయోత్సవం ఉంటుంది. ఆ తర్వాత జూను, జూలై అంటే అందరూ కలిసి సార్ని టైం అడుగుతారు. సార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఇంకా 5 నెలలు 6 నెలలు ఉంది, మరి మీరు డేట్ ఇస్తే మేము ఫిక్స్ చేస్తాము. మరి హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ, జిల్లాల్లో ఉండేవాళ్ళు కానీ అందరిని పిలుస్తాము, ఒక మీటింగ్ పెట్టుకుంటే అందరికి ఉంటుంది అని. ఇది రెగ్యులర్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ధ్యాన మహాచక్రం ముందు నుంచే ఆర్గనైజింగ్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, ఎవరెవరు ఏ విభాగం చేయాలి, ఇదంతా ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక సంవత్సరంలో విజయోత్సవం అయిపోయింది. తర్వాత జూన్ ఆ ప్రాంతంలో మనకు ఏది మ్యాక్సిమం మనం పెట్టుకునేదంతా తాజ్మహల్ హోటల్, నారాయణగూడ. సో ఇది సార్ కూడా చాలా ఇష్టమైన ప్లేసు. అక్కడే మనం మ్యాక్సిమం పెట్టుకుంటాం. సో అక్కడ ఆ రోజు వెళ్ళడం జరిగింది. బాగా మొత్తం బుక్ చేశారు. సో నేను, రామ్మోహన్ రావు గారు కూడా వెళ్ళాం. అందరూ చాలా జరిగింది. సారు ఎందుకో తెలియదు కానీ చాలా సీరియస్గా ఉన్నారు. షేక్ హ్యాండ్ ఎవరికి ఇవ్వట్లేదు, 2 చేతులు వెనకాల పెట్టేసుకున్నారు. మరి సబ్జెక్ట్ కూడా అలాగే వచ్చింది. మరి ఏమో ఆ సంవత్సరం తెలియదు కానీ ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు అయింది భూమి మీదకి వచ్చి, ఇంకా మూగజీవాల మీద హింస జరుగుతుంది అంటే మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేస్తున్నాం, మనకు కొద్దిగా ఇంకా బాగా చేయాలి, ఒక్క మూగజీవి కూడా చంపబడకూడదు, హింసపడకూడదు అని మనము ఎక్కడో ఇంకా తక్కువ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో మనం దీన్ని ఇంకా స్పీడప్ చేసి తొందరగా మూగజీవాలను రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాము, ఇంకా ఎందుకు మనం 100% చేయలేకపోతున్నాము అనే ఆ యొక్క దాంతో మీటింగ్ అంటే మొత్తం హాల్ అంతా కూడా ఒక గట్టిగా అంటే ఒక వైబ్రేషన్తో ఉండిపోయింది. సో ఎవరిని దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇంకా సారు ఇలా వెనకాల పెట్టేస్తున్నారు కాబట్టి ఇంకా షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు. సో అద్భుతంగా ఆ వైబ్రేషన్లోనే ఆ టెన్షన్గా ఉండే దాంట్లోనే మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత
ఇంకా సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్నారు సార్. సో అందరూ లేచారు, కొంతమంది గెస్టులు కూడా ఉన్నారు. మెల్లగా సారు 4 అడుగులు ముందుకేస్తే ఆ చైర్లు మధ్యలో గ్యాప్ ఉంటుంది, అలా వస్తూ వస్తూ నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అన్నారు. ఇంకా సరే అందరం ఉన్నాము, కొంతమంది బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయారు, ఒక 10-15 మంది దగ్గర ఉన్నాము. సో గమనిస్తున్నా, నాకు అంతగా జస్ట్ వెళ్ళి వచ్చేది కానీ అంత ఎక్కువ దగ్గరికి వెళ్ళి అంత పరిచయం లేదు. చూస్తానా ఎవరు గ్లాసులు ఒక మూల ఉంటాయి, ఎంట్రన్స్ లోనే ఒక ట్రే ఉంటుంది, ట్రేలో అన్ని గ్లాసులు, గాజు గ్లాసులు అన్ని నీళ్లు నింపుంటారు. సో సారు దాహం అని అడిగినా నీళ్ళు ఇవ్వట్లేదు, ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు, వింటున్నారు సార్ది. ఏంది ఇది అంటే ఈ లోపల ఆ, మన సురేష్ బాబు గారు, మళ్ళీ నరసింహ గారు వచ్చి, సార్ మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది సార్, ఉప్మా పెసరట్టు అన్నారు. సరే తీసుకురండి అయ్యా అన్నారు. ఈ సారు దాహం కదా అడిగారు, నీళ్లు కదా అడిగారు, ఏంది ఎవరు ఇవ్వట్లేదని అందరూ అటు వెళ్తుంటే నేను ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ తీసుకొని ఇలా వచ్చేసరికి ఆల్రెడీ మళ్ళీ స్టేజ్ ఎక్కేశారు సారు. స్టేజ్ మీద 5-6 చైర్లు ఉన్నాయి, మధ్యలో ఆ ప్లేట్ పెట్టుకొని ఉంటే ఇటు ఒక 2 కూర్చున్నారు, అటుపక్క ఒక 3 కూర్చున్నారు, మధ్యలో సార్ ఉన్నారు. సో కొంచెం దూరం వెళ్ళిన దగ్గరికి వెళ్ళే అంత ఇది లేదు కాబట్టి గమనిస్తూ ఉన్నా. ఇప్పుడు సార్ తింటున్నారు, ఎదురుగా చైర్లు లేవు, టేబుల్ లేదు, నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకునే దాంట్లో నేను ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే అవి నాకు అవసరం లేదు. అలా అని వెళ్ళిపోతే నీళ్ళు ఇవ్వాలి, ఈ డైలమాలో పడిపోయి నేను అక్కడ పెట్టేసి వచ్చేస్తే సార్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతారేమో అనుకొని జస్ట్ సార్ ముందర వెళ్ళి ఆ గ్లాసు కిందికి ఇలా పెట్టాలని వంగిన, అసలు వైబ్రేషన్ మామూలుగా లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నారు. అసలు ఆ వాయిస్కి దానికి ఎక్కడ ఉన్న వాళ్ళు, బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళు మొత్తం హాల్ అంతా సార్ వైపు చూశారు, ఏమైంది ఇక్కడ అని, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు. అంతే, ఇంకా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి, గ్లాస్ చేతిలోనే ఉంది. ఈ లోపల పూల, ఇంకా చంద్రశేఖర్ గారు, ఇంకా రామ్మోహన్ రావు గారు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు, ఏమైందని వాళ్ళకి తెలియదు ఏమైందో. గ్లాస్ పెట్టలేదు, నా చేతిలోనే ఉంది. ఇంకా సరే ఇంక మెల్లిగా వెనక్కి వస్తున్నా, ఈ లోపల నన్ను సముదాయించేయడానికి స్టార్ట్ చేస్తాను. ఏం కాదు సార్, నీకు ఎనర్జీ ఇచ్చి ఉంటారు, అంతేగాని సార్కి అవన్నీ ఉండవు. ఏమంటే ఏమో మరి నాకేం తెలీదు అనుకుంటా, కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి, కొంచెం దూరం తీసుకొచ్చారు, సముదాయించారు. తర్వాత సరే ఇంకా నేను అప్పుడు అనుకున్నా, ధ్యానం చేసుకుంటాం మన సార్ దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకా సార్ని కలవద్దు, ఎందుకంటే ఇంతమందిలో ఈ మాదిరిగా అయ్యింది అనేసి అనుకున్నా. సరే కొంచెం అయింది, వీళ్ళందరూ సముదాయించారు, సరే గ్లాస్ ఆడబెట్టేసా, నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా, ఇంకా బండిలో మేము ధ్యాన జగత్కి వెళ్ళాం. ఇంక ఇంటికి వెళ్తుంటే మళ్ళీ అప్పుడు అంటే ఆ కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత సారు ఆరా నుంచి బయటకు వచ్చి నా ఆరాలోకి నేను దూరినా. అంటే అప్పటి వరకు నేను మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా సారు యొక్క చైతన్యంలో ఉన్నింది. సో నాకు ఆలోచన ఏది లేదు, అది ఇది వచ్చింది, ఏది కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి, ఈ ఆలోచన వచ్చింది. కానీ నేను ఉండేది సార్ యొక్క క్షేత్రంలో కాబట్టి నా సొంత ఇది బుద్ధి పనిచేయలేదు. సో ఎప్పుడైతే బైక్లో ఇద్దరం బయలుదేరి కొంచెం దూరం వచ్చినామో అప్పుడు నాకు రియలైజ్ అయింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ నాన్న అక్క వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు, నేను ఒక్కనే చెన్నైలో పుట్టి చెన్నైలో పెరిగి 5వ క్లాస్ వరకు అక్కడ చదివిన. సో మనము ఎవరింట్లోనే ఉంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, కానీ ఎప్పుడైతే అమ్మ నాన్న లేదో మనకు కొంచెము భయమైన వాతావరణం ఉంటుంది, ఏమై సరిగ్గా అడగలేము, అడిగితే ఏమంటారో భయము, ఇస్తారో ఇయ్యరో అది కూడా లేదు. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మనం బాగా క్లోజ్ ఉంటాం. సో అది లోపల ఒక భయంగా క్రియేట్ అయ్యి ఆ భయము సంవత్సరం పెరుగుతూ అది ఇప్పటి వరకు క్యారీ అయితే వచ్చింది. సో ఒక్కసారి సారు అంటే తర్వాత నాకు అర్థమైంది, ఆ గ్లాసు పెట్టడము గ్లాసు పెట్టకపోవడం కాదు, మన నుంచి దేనైనా తీయాలి అంటే సారు అలా అరిసన్నా కొట్టైనా లేకపోతే గోరుముద్దలు తినిపించైనా ఆ భావాన్ని తీసేస్తారు అని నాకు తర్వాత అర్థమైంది. సో ఆ వెళ్ళిపో అనేది నన్ను కాదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు గట్టిగా, నాలో ఉన్న ఆ భయాన్ని తీసేశారు. నాకు అర్థమైపోయింది, ఓహో ఇంత అద్భుతమైన ఫీలింగ్ని చిన్నప్పటి నుంచి నేను క్యారీ చేశాను, దాన్ని ఒక్క దెబ్బతో అలా అరిసి తీసేశారు అనేసి. సార్ మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి సార్ దగ్గరికి అన్నా, ఇంకా మేము ఇంటికి కూడా వెళ్ళాలి, దారిలోనే ఏముంది కేశవరాజు గారు చెప్తారు కదా, ఇక్కడే ఉంటే మనల్ని పిలుస్తారు, మనం రేపు వెళ్ళిపోవచ్చు అంటే మళ్ళీ మరుసటి రోజు వెళ్ళిపోయినాం. అంటే చూడండి, మనము అంటే మన అవేర్నెస్లో ఉంటేనే సారు చేసేదానికి అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది.
మనం ఆ అర్థాన్ని చూడకూడదు. ఏది అందరికి కనిపించేది పరమార్థం అంటే సార్ దగ్గర నుంచి మనకి ఏమి రావాలో దాన్ని కానీ గమనిస్తే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో మరుసటి రోజు వెళ్ళినా సార్ మైండ్లో ఏమీ లేదు. ఎలాగైతే అన్ని రోజులు మేము సేవ చేసుకుంటున్నామో అదేలాగా గడప దగ్గరికి వెళ్తాను, ఇలా కళ్ళమిటి కళ్ళు చూస్తాను, సార్ ఇలా అంటేనే వెళ్తా లోపలికి, లేకపోతే బయటకు వచ్చి కూర్చుంటా. మళ్ళీ ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో అప్పుడు వెళ్తా. అంటే సార్ ప్రైవసీకి మనం ఇబ్బంది పట్టకుండా మన పని మనం చేసుకోవాలని. సో అప్పుడు ఎంత అద్భుతం క్లియర్ అయిందంటే ఆ భయము అనేది నా నుంచి ఒకే ఒక అరుపులో తీసేశారు. చూడండి, దాన్ని తీయాలంటే ఎంత మనం సాధన చేయాలి, ఎన్ని చేస్తే వెళ్ళేది అది. అంటే పత్రిసారు ప్రతి ఒక్కరిలో నాకు తెలుసు వాళ్ళు ఉన్న స్థితి నుంచి అద్భుతమైన స్థితికి వెళ్ళాలంటే అందరికీ ఎంతమంది కలిసారు సార్ని, అందరికీ సారు వంతు చేశారు. ఎందుకంటే అంత అద్భుతంగా సార్కి స్టడీ ఉంది అందరి మీద. సో అలాగా ఈ అనుభవము నా జీవితంలో అంటే ఇంతవరకు ఎవరు చెప్పలేదు. సో మరి మనం ధ్యాన జగత్ కాబట్టి మరి అందరూ అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈసారి ఏం చేసినా అది మన ఉన్నతికే ఉంటుంది, అది ఆత్మపరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనము పాజిటివ్గా తీసుకొని మన బుద్ధిని ఉపయోగిస్తే అప్పుడు ఎందుకు చేశారు అంటే సారు ఎలాగైనా చేయొచ్చు. నేను ఒకసారి ఇంకొక ఎక్స్పీరియన్స్, సార్ వచ్చారు రామ్మోహన్ రావు గారి ఇంటికి. రజనీ మేడం సార్ వాళ్ళ మేడం అనుకున్నారు సార్తో మాట్లాడితే బాగున్ను, ఆ కమ్యూనికేషన్ అయితే బాగుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సార్ వస్తారో మాస్టర్లు చాలా మంది వస్తారు. సో మేడము మిరపకాయ బజ్జీ వేస్తున్నారు, ఇంకా కాఫీ అవి పెట్టిస్తున్నారు. సార్ వచ్చారు, అందరితో కలిశారు, మా అందరితో మాట్లాడారు. ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇప్పుడు మేడం ఏమో వంట రూమ్కే పరిమితమైంది. మేమంతా సార్ని కలిసాము కానీ మేడం కలవలేకపోయింది. సో లాస్ట్లో ఇంకా వెళ్తూ సారు ఆ వంట రూమ్ దగ్గర కిచెన్ దగ్గరికి వెళ్ళి మేడం బజ్జీలు చండాలంగా ఉన్నాయి, మీకు అసలు చేయడం రాదు అనేసి వెళ్ళిపోయారు. సో మేమంతా ఇదేంది ఇంత బాగున్నాయని, మా దగ్గర ఏం బాగున్నాయి అన్నారు సారు, అక్కడికి వెళ్ళి అలాగన్నారు అంటే మేడం వచ్చి చెప్పారు, నా మనసులో సార్తో మాట్లాడాలని ఉంది కానీ నేను ఆ వంటలోనే చేసుకుంటూ మర్చిపోయాను, సారే వచ్చి ఏదో ఒక రకంగా పలకరించాలి అనేసి మాకు అర్థం కాకుండా భాషలో సార్ని మేడంని అలా అని, ఎందుకంటే మేడం అన్ని బాగా టేస్టీగా చేస్తారు కానీ ఏదో ఒక మాట్లాడాలని సారు నీ బజ్జీలు బాగలేదు అనేసి అలా కలిపి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో సార్ అర్థం చేసుకోవాలంటే మనము ఆ రకంగా ఆలోచించాలి. అందరూ నార్మల్ ఆలోచించే విధంగా చేస్తే సార్ అర్థం కాదు. ఎప్పుడు సారు ఒక వెరైటీగా తనకి ఇష్టమైనదిగా ఏదైనా కాన్సెప్ట్ అంటారు, నేను చెప్పాలా వద్దా అంటే చెప్పండి అంటే చెప్పరు, మీరు అడుక్కోండి ఇంకొంచారు అంటారు, నా ఇష్టం నేను చెప్పేది లేదు అనేసి అలా అంటే ఒక కాన్షియస్నెస్లో తీసుకొచ్చి ఆ చైతన్యంలో అన్ని కాన్సెప్ట్లు చెప్తారు. సో మరి ఇంత అద్భుతంగా ఒక్కొక్కటి అలా నేర్పిస్తూ ఎప్పుడు కానీ మేము సార్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము. ఒకసారి ఏమైందంటే కేశవరాజు గారు దిల్సుఖ్ నగర్లో ఆఫీస్ కింద ఉండేది, పైన సార్ వాళ్ళు కేశవరాజు గారు వాళ్ళ మేడం వాళ్ళు పైన కాపురం ఉండేది. సో ఒకసారి నైట్ ఫోన్ చేశారు, సారు 2 అవుతుంది ఫ్లైట్ రావడానికి, లేట్ అవుతుంది కాబట్టి కొంచెం అన్ని తిరిగేసి వచ్చారు, కొంచెం తొందరగా వస్తే బాగుండు అంటే సరే సార్ 5 o'clock అంతా వచ్చేస్తాం మాకేం పని లేదు కదా అని ఆ రోజు నేను ఒక్కడే వెళ్ళడం జరిగింది. సో 5 o'clock వెళ్ళాను, కింద ఏమో లాక్ వేసి ఉంది, ఫోన్ ఏమో సార్ తీయట్లేదు అంటే కొంచెంసేపు అయిన తర్వాత పైనుంచి కేశవరాజు గారు అప్పుడే వాష్రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి సార్ కూడా రావాలి కాబట్టి వాష్రూమ్కి వెళ్ళున్నారు. సో సార్ పైనుంచి తాళం వేశారు. సో తాళం వేశారు, నేను కింద క్యాచ్ పట్టుకున్నా, ఇప్పుడు తెయ్యాలి. ఎందుకంటే సారు లేటుగా వచ్చారు కాబట్టి సార్ రెస్ట్ తీసుకోవాలి నిద్రపోతుంటారు అనుకొని నేను సౌండ్ లేకుండా లోపలికి వెళ్ళాలి అని అనుకున్నాను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు. సో ఆ తాళం తీసుకున్నా, మెల్లిగా ఓపెన్ చేసిన, ఏ మాత్రము శబ్దం లేకుండా మెల్లిగా ఆ తాళము కొంకి తీసి జస్ట్ ఇలా తీసా. ఇంకా ఇప్పుడు ఆ గడి తీసి ఆ 2 డోర్లు ఉంటాయి, ఒకటి జస్ట్ అలా టచ్ చేసి కొంచెం మూమెంట్ ఇచ్చిన, హాల్ ఉంటుంది, హాల్ తర్వాత లెఫ్ట్ సైడ్ సార్ రూమ్ ఉంటుంది, దానికి కూడా కర్టెన్ వేసి ఉంటారు. అక్కడి నుంచి వాయిస్ వచ్చింది అనేసి, అంటే సారు నిద్రపోతున్నారు అనుకుంటే అది మన భ్రమ. సారు చైతన్యం అసలు నిద్ర లేదు, శరీరం రెస్ట్ తీసుకుంటుంది కానీ మరి నేను ఎరుకలో ఉన్నాను రా, నువ్వు ఇంటి నుంచి బయలుదేరినప్పుడే నాకు తెలుసు నువ్వు ఈ తాళాలు ఈ సౌండ్లు ఇవి నన్ను ఏమి చేయలేవు, నిన్ను రప్పించుకునేది నేను,
నీ పని చేయించుకునేది నేను, నిన్ను తరిమేది కూడా నేనే అని నాకు ఆ రోజు అర్థమైంది. అంటే నిద్ర లేదు సార్కి. సార్ 24/7 అంటే ఈ లోకంలోనే కాదు, అన్ని లోకాలలో కూడా ఏ ఏ పని కావాలో ఆ పని ఆ శరీరాలతో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ శరీరం అలసిపోతుంది కాబట్టి ఈ శరీరానికి కొంచెం రెస్ట్ ఇచ్చి కళ్ళు మూసుకొని వేరే శరీరాలతో అన్నీ చేస్తున్నారు. అంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు సార్కి అని నాకు ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే అసలు మూమెంట్ లేకుండా జస్ట్ అలా టచ్ చేసిన ఆ గ్యాప్కే ఆ లోపల నుంచి సారు సౌండ్ వచ్చింది. సరే అని సరే మెల్లిగా ఇంకా దగ్గరికి వేసిన లోపలికి వెళ్ళి ఆ తాళం అడి పెట్టేసి లోపలికి వెళ్తే అసలు ఏ మూమెంట్ లేదు. సారు దుప్పటి కప్పుకొని ఏసీ వేసుకొని నిద్రపోతున్నారు. ఇప్పుడు వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది? లేస్తే అంటే ఇలా తీసన్నా ఉండాలి ఏమన్నా లేదు, అలాగే బాడీ అలాగే ఉంది సార్ది. సార్ హ్యాపీగా నిద్రపోతున్నారు, చల్లగా ఉంది, దాంట్లో రగ్గు ఉంది. ఇదేం నాయనా అనుకున్నా. సరే చైతన్యం కదా అలా చూపిస్తున్నారేమో అనుకున్నా. ఎప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్ళినా నాకు ఒక్కటే గుర్తుకొచ్చేది ఎప్పుడు. అదేంటంటే అంటే వెళ్తాను మెల్లిగా ఆ కాళ్ళ దగ్గర తీస్తాను మెల్లిగా అది, అప్పుడు పాదాలు కనిపిస్తాయి. అప్పుడు అన్నమయ్య ఏదైతే విష్ణుమూర్తి మీద కీర్తన పాడారో అవే నాకు గుర్తుకొస్తుంది. సో చాలా సార్లు వెళ్ళేటప్పుడు మెల్లిగా నేను లోపలనే, ఎందుకంటే నాకు పాటలు రావు కాబట్టి మెల్లిగా ఆ పాట నా లోపల లోపల హమ్మింగ్ చేసుకుంటూ నేను ఆ కాళ్ళు పాదాల నుంచి నొక్కుంటూ మెల్లిగా పైకి వెళ్ళేవాడిని. సో ఏంటంటే అక్కడ బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము ఆ పాట నాకు ఎంతవరకు వచ్చో అంతవరకు లోపల మననం చేసుకుంటూ నేను చేసేవాడిని. సో అలా తాకినప్పుడు కూడా పాదాలు ఎలా ఉంటాయి, ఎన్ని లక్షల కిలోమీటర్ తిరిగి ఉంటారు సార్, కానీ ఆ పాదం కానీ మనం టచ్ చేస్తే పసిపిల్లల యొక్క పాదం ఎంత మృదువుగా ఉంటుందో, ఎంత సాఫ్ట్గా ఉంటుందో, పింక్ కలర్లో ఉంటుందో అలా ఉంటుంది సార్. అంటే ఇన్ని తిరిగినా ఆ భూమాతతో టచ్ కానీ సార్ అలాగ మెల్లిగా చేసుకుంటూ మెల్లిగా ఆ 2-3 గంటలు అసలు మాట్లాడేవారు కాదు, జస్ట్ మౌనంలోనే ఉండేవారు. మ్యాక్సిమం సైకిల్తోనే గడిపేవాళ్ళు. సో ఎప్పుడు ఒక్కొక్కసారి వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది నాకు. అప్పుడు నేను 8 వరకు ఉంటాను అనుకొని వచ్చేవాడిని అక్కడికి. ఎందుకంటే మళ్ళీ 9 వేరే చోటకి వెళ్ళాలి, అక్కడ పని ఏదో పని ఉంటే అక్కడ చేయాలనుకొని. కరెక్ట్గా 8 అవుతుంది, మనమేం బిజీగా ఉన్నాము. సారు కరెక్ట్గా ఆ 8 అయిన తర్వాత ఇలా కళ్ళలోకి చూసి నా వెనకాల గడియారం ఉండేది పైకి. సో ఇలా చూపించేవాళ్ళు. అంటే అందరూ ఏమో చేసుకుంటున్నారు, నా కళ్ళకు చూసి ఇలా అనేవాళ్ళు. నేను తిరిగి గడియారం చూసి కరెక్ట్గా 8 అయింది. అప్పుడు నాకు మైండ్కి గుర్తొచ్చి ఓహో నేను 8 వెళ్ళాలి అనుకున్నాను కదా, సార్ గుర్తు చేశారు అనేసి అప్పుడు నమస్కారం పెట్టేసారు. సార్ బయలుదేరుతాను సార్ అంటే సార్ మాట్లాడేవారు కాదు, జస్ట్ అలా తల అలా పనికిచ్చి లేకపోతే కళ్ళతో అన్న సిగ్నల్ ఇస్తే నేను మెల్లికి జారుకునేవాడిని. సో అంటే జస్ట్ మ్యాక్సిమం టెలిపతినే నడిచేది, కానీ ఏదన్నా చెప్పాలనుకుంటేనే ఏం సంగతి, ఇంకేం జరుగుతుంది, ఇంతే కానీ మ్యాక్సిమం టెలిపతినే జరిగేది. సో అలాగా కమ్యూనికేషన్ జరుగుతూ జరుగుతూ ఎంతో అద్భుతంగా చేశాం. మళ్ళీ ఇంకొక రోజు ఏమైందంటే సారు మధ్యాహ్నము వస్తారు అని చెప్పారు కేశవరాజు గారు. సో నాకు కొంచెం దూరం, అంటే గచ్చిబౌలి అంటే వనస్థలిపురం నుంచి దూరం ఉంటుంది. సో మధ్యాహ్నానికి నేను సార్ని కలవాలి అంటే నేను పగులే వెళ్ళి నా ఏదైతే పర్సనల్ పని ఉందో అది చేసుకొని నేను రావాలి ధ్యాన్ జగత్ ఆఫీస్కి. సో మార్నింగే బయలుదేరేసిన నేను అక్కడికి వెళ్ళినా చేసుకున్నా. అక్కడ చేసుకునేసరికి నాకు టైం లేట్ అయ్యింది. సో ఇంకా 2 అయితే కానీ నేను రాలేను ధ్యాన్ జగత్ ఆఫీస్కి. మరి అది అటు ఇటు కాని టైం కదా అనేసి నేను కోటిలో ఎప్పుడైతే దిగానో ఉమెన్స్ కాలేజీలో బస్సు ఎక్కాలి, మారాలి బస్సు. సో అక్కడ గోకుల్ చాట్ మనకు చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్ళి నేను సమోసా చాట్ తినేసి అక్కడి నుంచి వచ్చి బస్సు ఎక్కి ధ్యాన్ జగత్కి వచ్చా. వచ్చేసరికి కరెక్ట్గా 2 అయ్యింది. 2 అయ్యి జస్ట్ నేను ఎంటర్ అయినా ఆశ్చర్యపోయాను. నేను టేబుల్ ఉంది, అప్పుడే అందరూ భోంచేశారు. ఏవైతే చేశారో ధ్యాన ప్రసాదం, ఎందుకంటే సార్ వచ్చారంటే కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందరికీ సారు చేస్తారు, లేకపోతే చేయిస్తారు. శుద్ధ శాకాహారం తినే వెళ్ళాలి, ఇది ఒక కండిషన్. సార్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా, అంబర్పేట సార్ దగ్గరికి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా ధ్యాన జగత్ కావాలి, ఎందుకంటే అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఎంతమంది వచ్చినా అన్నదానం లాగా అక్కడ జరిగేది ఎప్పుడు వచ్చినా సరే. సో నేను అసలు షాక్ అయినా. 2 అయిపోయింది, ఇంకా లేదనుకోనేమో మనం ఆ మైండ్ అలా ఉంటుంది, 2 అయిపోయింది కదా అందరూ తినేసి ఉంటారు, ఇంకెందుకు డిస్టర్బ్ చేసేది అనేసి. కానీ టేబుల్ ఉంది,
టేబుల్ పైన ఆ పదార్థాలు అందరికీ ఆల్రెడీ అందరికి వడ్డించారు, సార్ కూడా తినేశారు, అలాగుంది. అప్పుడు ఏమైందంటే సరే ఎంటర్ అయినా, సరే టేబుల్ చూస్తే కొన్ని కొన్ని ఉన్నాయి, ఇంకా అయిపోయిందని నాకు అర్థమైంది, కొంచెం కొంచెం ఉంది దాంట్లో. వెంటనే లోపలికి వెళ్ళేసరికి కేశవరాజు గారు కనిపించారు. భోంచేసావా అన్నారు. తిన్నాను సార్ అని చెప్పిన. సరే ఒకసారి వెళ్ళినా, ఈ లోపల బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ ఆడబెట్టేసరికి స్వర్ణలత మేడం వచ్చారు. అప్పుడు స్వర్ణలత మేడం కూడా చీఫ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. బయటకు వచ్చారు. సురేష్ తిన్నావా అన్నారు. తిన్నాను మేడం అని చెప్పిన. సరే 2 అబద్ధాలే, ఎందుకంటే ఎందుకు మళ్ళీ ఆల్రెడీ తినేసి వచ్చా కదా, మళ్ళీ ఎందుకని మనకు అంటే వాళ్ళకి తెలియదు, కేశవరాజు గారికి తెలియదు, స్వర్ణలత మేడం తెలియదు. సరే చెప్పేసినారు కదా అని వాళ్ళు ఊరుకున్నారు. సరే డైరెక్ట్గా వెళ్ళి అన్నారు లోపలికి. సరే లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ నిర్మలా మేడం ఉన్నారు, ఇంకొక 2 ఉన్నారు. ఇంకా నా ప్లేస్ నాకు తెలుసు, సార్ పడుకొని ఉంటారు, లేకపోతే కరెక్షన్ చేసుకుంటారు, కాళ్ళ దగ్గర కింద కూర్చోవాలి, దొరికినప్పుడు కాలు కొట్టుకోవాలి, లేకపోతే కరెక్షన్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు మోకాల వరకే చేయాలి, ఎందుకంటే డిస్టర్బ్ చేయకూడదు సార్ని. సార్ ఎవరితో పర్సనల్గా మాట్లాడాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మనము మన విజ్ఞతతోటి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేయాలి. మన లోపలే అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని, అప్పుడు మనము దాన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోవాలి. 2-3 సార్లు కానీ వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు సారే చెప్తారు వెళ్ళిపో అని, అంతవరకు రాకూడదు. మనం ఎరుకలో ఉంటే అక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మనం ఉండాలా వద్దని మనకే తెలియాలి. ఆ తెలిసి మనమే వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకున్నారో సార్ తోటి, లేకపోతే సార్ ఏమైతే చెప్పాలనుకున్నారో ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పేసిన తర్వాత మళ్ళీ మనకి ఇండికేషన్ వస్తుంది, ఎవరో ఒకరు చెప్తారు వెళ్ళని, అప్పుడు మనం వెళ్ళాలి. సో ఆ టైం డిఫరెన్స్, ఆ సెన్సిటివిటీ అది నేర్పించారు సార్. సో సరే అని చేసుకుంటూ ఉన్నాము. ఈ లోపల కొంతమంది మాస్టర్లు వచ్చారు సార్తో ఫోటో దిగడానికి. సో సారు వాళ్ళు అటు వచ్చారు, హాల్లో మాట్లాడుకుంటున్నారు కేశవరాజు గారితో, వాళ్ళతో ఫోటో తీయాలి, ఎందుకంటే సార్ తోటి పేజీలో లాస్ట్ పేజీలో వస్తుంది ఎవరైనా డొనేషన్ ఇచ్చినా కానీ దానికి వాళ్ళు వచ్చినారు. ఈ లోపల సార్ ఇక్కడ స్టార్ట్ చేశారు. అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు, నా దగ్గర ఏదో శక్తి ఉందని, నా దగ్గర ఏమో తీసుకొని వెళ్దామని. నా దగ్గర ఏమి లేదు కదా మేడం, నా దగ్గర ₹1 లేదు, నేను ఏదో అన్ని ఊర్లు తిరుక్కుంటా అంటే ధ్యానం చెప్తుంటాను అన్నారు. సరే పక్కనే నిర్మల మేడం ఉన్నారు, ఎస్ సార్ అనేది, ఎందుకంటే నో అంటే ఏమంటారో తెలియదు, ఎస్ అంటే ఏమంటారు అదొకటి భయం. ఎస్ సార్ మీరు ఏం చెప్తే అదే సార్ అన్నారు. సరే ఇంకొక మేడం అడిగారు, ఆమె అట్నే చెప్పింది. సరే అని ఈ లోపల వాళ్ళు వచ్చారు, మౌలాలి రమణ వాళ్ళు వచ్చారు. సార్ మరి అంటే సరే ఇప్పుడే నేను ఫ్రెష్ అవుతాను, ఫ్రెష్ అయ్యి మంచి బట్టలు వేసుకొని సార్ కొత్తగా వాళ్ళతో వెళ్ళారు, ఫోటో దిగారు, మళ్ళీ వచ్చారు. సో మళ్ళీ సేమ్ అక్కడ ఆపలేదు సార్, మళ్ళీ వచ్చినారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఏమో తీసుకుంటారు, నా దగ్గర నుంచి ఏమో తీసుకెళ్తాంటారు, నేను ఎవరికి ఏమి ఇవ్వను, అందరూ అప్పో దీపో భవ అంటే వాళ్ళ యొక్క శక్తితో ధ్యానం ఒక్కటే నేను నేర్పిస్తాను. కానీ వాళ్ళు వాళ్ళ ధ్యానం చేసి శక్తిని పెంచుకొని బుక్కులు చదివి జ్ఞానం తెచ్చుకొని అప్పుడు వాళ్ళంతట వాళ్ళు కావాలి, ఇది నా ఉద్దేశము అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు కూడా వచ్చారు, ఎవరైతే ఫోటోలు తీసుకున్నారో థ్యాంక్ యూ చెప్పారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళే ఉన్నారు, నిర్మలా మేడం వీళ్ళే. ఇప్పుడు సార్ మళ్ళీ ఇదే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఇక్కడ కాదు మేడం అన్ని చోట్ల నాకు వస్తారు అనేసి అన్నారు. అప్పుడు మరి నేను కాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళకు చూసే ఆ క్వశ్చన్ నాకేసారు. ఇలా చూసి నన్ను కరెక్టేనా అన్నారు. నాకు ఆ రోజు మామూలుగా అయితే నేను మాట్లాడకుండా ఊరుకుండేవాడిని, ఆ రోజు మరి నోటు దూల ఏమైందో సడన్గా బయటకు వచ్చేసింది. సార్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళరు సార్, ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన శక్తి క్షేత్రము, ఒక శక్తి క్షేత్రంకి ఎవరైనా వస్తే ఒట్టి చేతులతో ఎట్ట వెళ్తారు, వాళ్ళు శక్తిని తీసుకొని వెళ్తారు. ఇంకా చూడాలి సార్ రుద్రరూపం వచ్చేసింది, వెళ్ళి అన్నం తినేసిరా అన్నారు. నేను అబద్ధం భోజనం చేసినారంటే అవును భోజనం చేసిన, ఏదో తిన్నాను కదా అని, ఏదో తిన్నామంటే తిన్నానని చెప్పిన, అన్నం తినలేదు నేను. ఇప్పుడు సార్ కరెక్ట్గా పాయింట్ పట్టుకొని వెళ్ళి అన్నం తినేసిరా అన్నారు. ఇప్పుడు నేను సార్కి ఎట్లా అబద్ధం చెప్పను, అన్నం నేను తినలేదు కదా, నేను తిని సమోసా చాట్ గోకుల్లో. ఇంకా సరే అని ఇంకా అక్కడ ఉంటే దెబ్బలు పడతాయని మెల్లిగా జారుకొని హాల్కి వెళ్ళిపోయినా. ఆల్రెడీ వాళ్ళు టేబుల్ మూసేసి ఏదైతే గిన్నెలు కొన్ని ఉన్నాయో అవి తీసి వంట రూమ్లో పెట్టున్నారు, అంటే ఉన్నాయి పదార్థాలు మూత మూసి పెట్టినారు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళేసరికి కేశవరాజు గారు ఒక పక్క, స్వర్ణలత మేము అడిగితే తినలేదు, మాకు అబద్ధం చెప్పినావు, సార్ అడిగితే మాత్రము ఇలాగా అంటే ఇంకేం తలదించుకొని మెల్లిగా వెళ్ళినా.
ఇంకా అవన్నీ పెట్టుకుందామని వెళ్ళినా ఈ లోపల మన భాస్కర్ వచ్చాడు. భాస్కరు అంటే 2:30 3 మధ్యలో ఉంది వచ్చారు. గబగబా వచ్చేసి లోపలికి వచ్చి, సార్ ఆకలిగా ఉంది సార్, తినడానికి ఏముందా ఉందా అన్నాడు. నాయన బతికించినవు రారా అనేసి మేమిద్దరం షేర్ చేసుకున్నాము. కరెక్ట్గా సార్ అసలు అసలు మాస్టర్స్ అసలు ఎట్లుంటుందంటే సార్ ప్రణాళిక మామూలుగా ఉండదు. కరెక్ట్గా అక్కడ సరిపోయేటన్ని ఇద్దరికి ఫుల్ అంటే పొట్ట నిండి తినేంత ఉంది ఇద్దరికి. అంటే చూడండి, నేను మరి భాస్కరు ఇద్దరం కలిసి షేర్ చేసుకొని మొత్తం ధ్యాన ప్రసాదం తిన్నాం. అంటే చూడండి, అంటే భాస్కర్ కోసం వెయిట్ చేశారు, మాస్టర్లు వెయిట్ చేయించారు. సో నాకు కూడా కంపెనీ కావాలనేసి మేమిద్దరం తిన్నాము. మరి అప్పుడు ఇంకా ఏదైతే గిన్నెలు ఉన్నాయో అది క్లీన్ చేసి మళ్ళీ ఆ వాష్ బేసిన్ అక్కడ పెట్టడం జరిగింది. అంటే మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇంకేం చేస్తాం, మళ్ళీ భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కొని తుడుచుకొని మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా సార్ అంటే ఆ మూమెంట్లోనే అది ఉంటుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు సార్. ఇది మనకు తెలుసు కాబట్టి అలా. అంటే ఆ రోజు అంత అద్భుతంగా, అంటే ఏ శక్తి క్షేత్రానికి అంటే అది ఎందుకు అడిగారో తెలియదు, నా దగ్గర నుంచి ఎందుకు చెప్పించారో తెలీదు. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత ఎరుకలో ఉండాలని ఏమో నాకు ఏం తెలియదు. అది ఆ రోజు ప్రయాణం అలా జరిగింది. సో అది మాస్టర్స్. మరి ధ్యానం చేద్దామా లేకపోతే మీ ఇష్టం, మీరు ఏం చెప్తే దాన్ని ప్రొసీడ్ అవుదాం. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanajagath.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోటి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.